అందరికీ జేసీరామ్ మిత్రులారా, ప్రస్తుతం నేను వేములవాడలో ఉన్నాను. మా ఫ్యామిలీతో వేములవాడ ట్రిప్ వేయడం జరిగింది. అలాగే తెలంగాణలో సుమారు 8 దేవాలయాలు తిరిగి వెళ్దామని ఎప్పటి నుంచో మొక్కులు. నేను ప్రతి 1 ఇయర్కి వస్తూ ఉంటాను. కిందసారి కూడా మీకు వీడియో పెట్టాను, చూశారు కదా. ఇప్పుడు ఆల్రెడీ కొండగట్టుకి బయలుదేరుతున్నాం మేము. కానీ వేములవాడలో చాలా దారుణమైన నిర్వహణ అయితే కనబడుతుంది. ఎండోమెంట్ పూర్తిగా ఫెయిల్ అయినట్లుగా, దేవస్థాన సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా నాకు అర్థమైంది. నేను ఆల్రెడీ దేవస్థానం వారికి కంప్లైంట్ ఇచ్చాను. అలాగే ఇక్కడ కొన్ని పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. మన వాళ్ళు ఫోన్లు చేసి కూడా చెప్పారు నేను పెట్టినటువంటి పోస్ట్ చూసి. ఇక్కడ బద్దిపోసమ్మ అమ్మవారి దగ్గర హలాల్ ఇస్తున్నారని, హలాల్ బలి ఇస్తున్నారని, అలాగే వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదని, అలాగే ధర్మగుండంలో ఏదో అది సున్నం కలుపుతున్నారని, దాని ద్వారా వ్యాధులు వస్తున్నాయని, దద్దుర్లు వస్తున్నాయని, ఇలా చాలా దారుణమైనటువంటి విషయాలు ఇక్కడ జరుగుతున్నట్టుగా చెప్పారు మనకి. కానీ కొన్ని లక్షల రూపాయలు, ప్రతిరోజు కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది దీనికి. మనం వచ్చే భక్తులు చూస్తే అర్థమవుతుంది. ఇంత ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి దేవాలయాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండడం అనేది చాలా దారుణంగా అనిపిస్తుంది నాకైతే. అందుకని కృష్ణ ధర్మరక్షణ నుంచి ఈ విషయంలో మనం పోరాడాలి. ఖచ్చితంగా మన వాళ్ళందరినీ కలుపుకొని పోయి ముందుగా మనం కంప్లైంట్లు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు కూడా 1-2 సార్లు ఇక్కడ పెద్ద ఇష్యూ అయింది, పెద్ద గొడవలే అయినాయి ఈ విషయం మీద. అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి వాటినప్పుడు ఎవరైనా నాలాంటి వాళ్ళు పిలుపునిస్తున్నప్పుడు, అన్యాయాన్ని గుర్తిస్తున్నప్పుడు కనీస బాధ్యతగా నేను వస్తున్నాను అని చెప్పి లోకల్లో ఉన్నటువంటి హిందువులు కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరం. అందుకని ఈసారైనా మనం ఒక తాటిపైకి వచ్చి కనీసం ఒక 2-3 వేల మంది వచ్చి ఇక్కడ అన్నిటికీ తెగించి కనుక మనం పోరాడకపోతే ఖచ్చితంగా మన హిందువులు బానిసలుగా మారిపోయే అవకాశం ఉంది. ఇది ఒక్క వేములవాడ రాజన్న దేవాలయమే కాదు, ప్రతి దేవాలయంలో ఇలాంటి పరిస్థితే ఉంది, మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ఖచ్చితంగా వీళ్ళంత ఎక్కువ పోరాడే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. జై శ్రీరామ్. నేను మీ గడియర్. జై కృష్ణ ధర్మరక్షణ.